అస్సలా నేనస్సలు అనుకోలేదండి ఇంత కరెక్ట్‌గా వస్తుందని చెప్పి. ఫస్ట్ టైమ్ ట్రై చేసినా బానే వచ్చింది. ఏటో కాదండి బంగాళదుంప కట్లెట్ అదేం లేదని ఒక 6 పొటాటోస్ అయితే తీసుకున్నాను. పొటాటోస్ తీసుకొని కుక్కర్‌లో బేకింగ్ చేశానంటే ఉడకబెట్టుకున్నాను. ఒక గ్లాసున్నర నీళ్ళు పోసుకొని మెత్తగా ఉడకబెట్టుకున్నాను. కొంచెం సాల్ట్ కూడా ఏసుకోండి. కొంచెం బేగా ఉడుకుతుంది. ఉడకకపోయినా మెత్తగా అయిపోతుంది కాబట్టి సాల్ట్ కూడా ఏసుకొని ఒక 3 విజిల్స్ అయితే రానిచ్చాననమాట. ఎందుకంటే మనకి బాగా మెత్తగా ఉడికితే కట్లెట్‌కి చాలా బావుంటుంది. టేస్ట్ అనేది కూడా చాలా బాగా ఉంటుందని చెప్పేసి నేను 3 విజిల్స్‌కైతే రానిచ్చాను. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. పెట్టేసుకున్నాక ఒక 6 విజిల్స్ కాకుండా ఒక 5 విజిల్స్, 4 విజిల్స్‌లోనే ఆపేసాను. ఎందుకంటే ఎక్కువ ఉడికిపోయినా బాగా మెత్తగా అయిపోతుంది. ఎందుకని చెప్పేసి తక్కువలోనే నేను చేసుకున్నాననమాట. చూసారు కదా! ఉడికిందో లేదో మనకు ఒక స్పోర్క్ తీసుకొని దానికి పొటాని ఒక పొటాటోని గొచ్చాననమాట. ఉడికిందో లేదో అని మనకు తెలుస్తుంది ఒక బంగాళదుంపని. చూసారు కదా! ఉడికిపోయింది. చాలా ఈజీగా అయితే ఎళ్ళిపోయింది. ఉడికిపోయిందనమాట. అయి ఏటి చేశాను నీట్‌గా తొక్కలు తీసుకొనయితే పక్కన పెట్టేసుకున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఒకసారి ట్రై చేయండి నాలాగే. మళ్ళీ నేను విజిల్ ఎందుకు పెట్టానంటే నాకసలు ఉడకలేదన్నట్టుగా నేను అనుకోని మళ్ళీ పెట్టేసాను ఒక 3 విజిల్స్‌కి అలాగా. అస్సలు అనుకోలేదు అలాగా వస్తుందని చెప్పేసి నీట్‌గా అయితే తొక్కలు ఒలిచేసుకున్నాను. తొక్కలు ఒలిచేసుకొని కూడా పెట్టుకున్నాను. చూసారు కదా! ఒక 6 దుంపలయి తీసుకున్నా. ఫస్ట్ టైమ్ ట్రై చేస్తున్నా కాబట్టి కొంచెం తక్కువే చేస్తున్నాను. ఎక్కువ చేయట్లేదు. తర్వాత మన దగ్గర అలా చూడండి వీడియోలో చూపిస్తుంది. దాని పేరు నాకు తెలీదు. అందుకే జస్ట్ అలా స్నాప్ చేసేస్తున్నాను. అలా చేసుకుంటే మనకి ఇంకా మెత్తగా వస్తుంది. ఎక్కడ ఉండలు రాదనమాట. పిసుక్కోవడం వేరు, అలా చేసుకోవడం చూసారా మొత్తం తురిమేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం ఉల్లిపాయలు, తర్వాత సాల్టు, జీలకర్ర, ధనియాల పొడి, జీలకర్ర పొడి, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, చాట్ మసాలా, ఆల్ మసాలా మిక్స్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకి టేస్ట్ అనేది బాగా ఉంటుంది కాబట్టి అని చెప్పేసి. చూసారు కదా వీడియోలోనే అంత నీట్‌గా చేసుకుంటున్నాను. యాస్ టీజ్‌గా మీరు అలాగే చేసుకోండి. చాలా బాగా వస్తుంది. లోపల మనకి మసాలా అనేది కరెక్ట్‌గా కుదిరితేనే బావుంటుందనమాట. తర్వాత కూడా ఇంకోటేంటంటే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. పసుపు యాడ్ చేసుకుంటే మనకి కొంచెం టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందనమాట. తర్వాత ఒక స్పూన్ కారం అయితే నేను వేసుకుంటున్నాను. మీకు తగినంత కారం అయితే ఏసుకోండి. నేనిక్కడ కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి ఏయకుండానే నేను మిక్స్ చేశాననమాట. తర్వాత మళ్ళీ గుర్తొచ్చిందని చెప్పేసి మళ్ళీ కార్న్ ఫ్లోర్ కొంచెం, తర్వాత కొంచెం బియ్యం పిండి అయి కూడా వేసుకొని నేను మిక్స్ చేశాను. కొంచెం బియ్యం పిండి ఎక్కువేసుకున్నా పర్లేదు. ఎందుకంటే మనకి నూనె ఎక్కువ లాగదు బియ్యం పిండి వల్ల. అందుకే ఎక్కువేసుకున్నా నో ప్రాబ్లమ్ ఏమి అవ్వదు. మీకు నచ్చినంత బియ్యం పిండి ఏసుకోండి. ఇంకా బియ్యం పిండి ఏసుకుంటే ఇంకా క్రంజీగా భలేగా వస్తాయన్నమాట. చూసారా ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను పెనంలోని. మనకి నాన్ స్టిక్‌ది అయితే బెస్ట్ అండి. కళాయికి అతుక్కుపోదనమాట. చూసారు కదా! ఒక నూనె రాసుకోండి. పిండి అంటుకుంటుందంటే చెయ్యికి నూనె రాసుకొని ఒక ఉండలా చేసుకొని మెదుపుకోండి. లేదంటే మీకు నచ్చిన షేపుల్లో గాని చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. దీంట్లో మీకు నచ్చిన షేపులు నచ్చిన విధంగా చేసుకొని మీరు హీట్ అయితే చేసుకోవచ్చు. నేను ఫస్ట్ టైమ్ చేసినా కొంచెం బానే వచ్చిందని చెప్పి వీడియో తీసి పెడుతున్నాను. అదేం లేపోతే నేనెప్పుడు ఇలాంటి రెసిపీస్ అసలు ట్రై చేయలేదు. ఇదే నా ఫస్ట్ రెసిపీ నేను చూసి చేసిందనమాట. చూసారు కదా! ఒకటైతే చాలా నీట్‌గా వచ్చింది. చాలా అంటే చాలా బాగా వచ్చింది. చాలా గ్రమ్జీగా చాలా బాగా అయితే వచ్చాయి. నేనైతే నిజం చెప్తున్నా అసలు వస్తాయో రావో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా వచ్చాయి. సేమ్ గారెలు ఎలాగేసుకుంటాం సేమ్ అలాగే ఏసుకోవడం అనమాట. ఇంకా ఇంకోటేటంటే, మనం ఇందులోని కరివేపాకు, కొత్తిమీర నా దగ్గర అందుబాటులో లేవు కాబట్టి నేనేసుకోలేదు. మీ దగ్గరుంటే కంపల్సరీ ఏసుకోండి. ఇంకా టేస్ట్ గానీ, స్మెల్ గానీ చాలా అంటే చాలా బావుంటుంది. కంపల్సరీ మర్చిపోకండి ఏసుకోండి. అయి మనకి కొంచెం మీడియం ఫ్లేమ్ మీదే పెట్టి ఉడికించండి. హై ఫ్లేమ్‌లో పెడితే మనకి బంగాళదుంప లోపల ఉడకలేనట్టుగా ఉంటుంది. అందుకే లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ పెట్టి వేయించుకుంటే మనకు ఆ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా! నేను అలాగా వీడియోలో చూపిస్తున్నాను. అలా మెత్తగా లో ఫ్లేమ్‌లో గానీ, మీడియం ఫ్లేమ్‌లో గానీ ఉడికించుకుంటే మనకి చాలా బాగుంటుంది. తినడానికి కూడా చాలా ఈజీగా అవుతుందనమాట. నేనైతే చాలా ఫస్ట్ టైమ్ కదా! నాకు అన్ని గరిటెలు తిప్పడం రాక ఏదో అలాగ అలా తిప్పేసాను. మీరు ఏ కామెంట్లు అయితే చేయకండి. చాలా అంటే చాలా బాగా వచ్చింది. టేస్ట్ అయితే చాలా బావుంది. చూసారు కదా ఎంత బావుందో. సరే గాని కొంచెం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఫాలో చేసి సపోర్ట్ చేయండి కొంచెం ప్లీజ్ అండి. ఒకవేళ గరిటెలతో తిప్పడం రాలేని వాళ్ళు ఎవరైనా ఉంటే
స్పోర్క్ తీసుకొని స్పోర్‌తో తిప్పియండి. చాలా ఈజీగా అయిపోతుంది. స్పోర్క్‌తో తిప్పితే నాకు చాలా ఈజీగా అయిపోయింది. చివరికి అన్నీ సేమ్ ఇలా చూపిస్తున్న మెథడ్‌లో అయితే వేపేసుకోండి. వేపుకున్న తర్వాత టమాటా సాస్ చేసుకొని, ఒక టిష్యూ పేపర్స్ అయితే వేసుకోండి. ఏమైనా ఆయిల్ ఉంటే ఆయిల్ నచ్చనోళ్ళు అది అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి మనకి నో ప్రాబ్లమ్. ఎందుకంటే కొంతమందికి ఆయిల్ ఇష్టం ఉండదు తినడానికి. అందుకే చెప్తున్నాను. టిష్యూ పేపర్ ఏసుకొని తర్వాత ప్లేట్‌లో ఏసుకొని చూసారు కదా! వీడియోలో నేను ఉండ ఎలా చుడుతున్నానో నేను సేమ్ అయితే అలాగే చుట్టాను. ముందు చేతికి ఆయిల్ రాసుకొని ఉండ చుట్టి జస్ట్ గారెకి మెదిపినట్టుగా అయితే నేను మెదిపాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. ట్రై చేయండి. అస్సలు మిస్ అవ్వకండి. చూడండి నా సుత్తులేమో ఉంటే వాయిస్ వినకపోయినా జస్ట్ చూసి చేయండి. ఓకేనా? ప్లీజ్ అండి కొంచెం సపోర్ట్ చేయండి. నేను మీ లోకల్ అమ్మాయి. ఆల్మోస్ట్ అన్నీ వేసేసాను. మా అబ్బాయి అయితే వెయిటింగ్ చేస్తున్నాడు. మమ్మీ ఎప్పుడేస్తావు మమ్మీ తింటాననేసి. వాడికి ఇలాంటివి చేయడం అని చాలా ఇష్టం. నేనేసేది మీ ముందు పోయిందనమాట. ఏమనుకోకండి. ఇగోండి అంతే మన కట్లెట్ అయితే సూపర్ చాలా బాగుందని మా అబ్బాయి చెప్తున్నాడు. సరేనా? లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను మీ లోకల్ అమ్మాయి.